రేణు దేశాయ్ తెలుగు ప్రజలకు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరిది. టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా రేణు అందరికీ చిరపరిచితమే. వెండి తెరపై కనిపించింది చాలా తక్కువైనా పవన్ కళ్యాణ్ తో పెళ్లితో ఆమె బాగానే పాపులర్ అయింది. పెళ్లి కంటే కూడా పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పేరు మరింతగా పాపులర్ అయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ నుంచి విడిపోయిన రేణు ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. గడిచిన 3-4 ఏళ్లుగా అంతగా బయటకు రాని రేణు ఇటీవల కాలంలో ప్రతి విషయంపై బాగానే రియాక్ట్ అవుతుంది. ఈ క్రమంలో అడిగిన ప్రతి మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్న రేణు పవన్ తో తన వైవాహిక బంధం, విడాకులు తీసుకోవడానికి కారణాలు, విడిపోయిన తర్వాత తన లైఫ్ స్టైల్, పిల్లల పోషణ, కొత్తగా చేపట్టిన దర్శకత్వ బాధ్యతలు తదితర వివరాలన్నింటినీ కూడా ఆమె చాలా వివరంగానే చెప్పుకొస్తున్నారు. రేణుతో విడాకులు తీసుకున్న మరుక్షణమే పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే రేణు మాత్రం ఇప్పటికీ రెండో పెళ్లి అనే మాట లేకుండా బతికేస్తుంది. ఇప్పటికీ వయసులో అంత పెద్దదేమీ కాదనుకున్నా ఎందుకో గాని రేణు రెండో పెళ్లి దిశగా అడుగులు వేయడం లేదట. మరి అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ మ్యారేజ్ దిశగా ఆమె ఆలోచించేస్తుందని భావన కలుగుతుంది. ఇందుకు నిదర్శనంగా ఇటీవల ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్లు చేసింది. రెండో పెళ్లి వద్దన్న భావన నుంచి అప్పుడే వయసేమీ పైబడలేదు కదా, రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముందన్న భావన తన మదిలో మొగ్గుతుందని ఆమె వ్యాఖ్యానించింది. రేణు చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే రెండో పెళ్లి చేసుకునే విషయంలో చాలా కన్ఫ్యూజన్ గా ఉన్న నేపథ్యంలో ఇటీవలే ఓ కౌన్సిలర్ వద్దకు వెళ్లాను. నాలో ఉన్న భావనలన్నీ చిందరవందరగా ఉన్న విషయాన్ని సదరు కౌన్సిలర్ కి ఓ ఆర్డర్లో పెట్టింది. అయినా సరే ఆమె కూడా రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని ఒక ప్రశ్నిస్తుందట. అయితే దానిపై నా నుంచి తొలి సమాధానమే మళ్ళీ వచ్చేసింది. నా భావోద్వేగాలను మరో వ్యక్తికి పంచడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏదో కావాలనే ఆశ చాలా బాధనెత్తది. భగవద్గీతలోని శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు. ఈ బేసిక్ ఫిలాసఫీ ఆధారంగానే రెండో పెళ్లి అంటే అంతగా ఆసక్తి ఉండడం లేదు అని చెప్పిందట. మరి అంతేకాకుండా ఇకపై ఏది కావాలని కోరుకోవడం లేదు. అందుకే చేతిపై స్థితప్రజ్ఞ అనే మాటను పచ్చబొట్టుగా వేయించుకున్నాను. అయినా సాధువులు ఒంటరిగా లేరా? నా వయసు ఇంకా 30లోనే ఉంది కదా. నాకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే 30లో నాకు మనిషితో సంబంధం ఉండేది, భర్త ఉండేవాడు, వైవాహిక జీవితం కూడా ఉండేది. ఎంత భర్త ఉన్నా నా పిల్లలకు సవతి తండ్రి కిందే లెక్క కదా. అయినా నా జీవితంలో ఆ వ్యక్తి ఇప్పటికీ నా జీవితంలో ఉన్నాడు. ఇదే ఇప్పటిదాకా నా మనసులో ఉన్న భావన. గత ఏడాది దాకా ఇదే భావంతో ఉన్నాను. రెండో పెళ్లి అన్న మాటే లేకుండా జీవించాలన్నదే ఆ భావన అని చెప్తుంది. ఎందుకంటే జీవితాంతం గుర్తుండే వైవాహిక అనుభవాలు ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచనలు వస్తున్నాయి. భౌతికంగా కాకపోయినా కనీసం మనసులోనైనా ఆ దిశగా ఓపెన్ కావాలన్న భావన కలుగుతుంది. ఆ క్రమంలోనే మానసికంగా రెండో పెళ్లి దిశగా దాదాపు ఓపెన్ అయిపోయాను. అయినా ఇప్పటికీ ఆ భావనే నన్ను భయపెడుతుంది. ఎందుకంటే బంధం బెడిసికొడుతూ ఉంటే నొప్పి ఎలా ఉంటుందో ఇప్పటికీ అనుభవించాను. అందుకే ఈ జర్నీ ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు. అయినా రెండో పెళ్లి నా జీవితంలో రాసి ఉందో లేదో. అయితే సెకండ్ రిలేషన్షిప్ లో మాత్రం ప్రేమ ఉండదు. మళ్ళీ ప్రేమలో పడతానో లేదో తెలియదు. మళ్ళీ ప్రేమలో పడినా తొలి బంధంలానే జరుగుతుందా? అయితే అలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తదనే అనుకుంటున్నా. ఏదేమైనా సింగిల్ గా ఉండడం అలవాటైపోయింది. ఇప్పటికీ ఫ్రెండ్స్ నాపై జోకులు వేస్తూనే ఉంటారు. ఎన్ని జోకులు వేసినా నేను సింగిల్ గానే ఉన్నా, ఇతర సింగిల్లా అంగ్లీగా మాత్రం కనిపించనని వారంతా అంటుంటారు. అయితే సెకండ్ రిలేషన్షిప్ కు తగిన వ్యక్తి దొరికితే తప్పనిసరిగా ఆ విషయాన్ని నేనే స్వయంగా బయట పెడతా అని రేణు చెప్పుకొచ్చింది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.